సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్న నేపథ్యంలో పార్లమెంటు సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కాగా ఇతర పార్లమెంటు సభ్యులు జూమ్ కాల్ ద్వారా భేటీలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరు కానున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 16 ఎంపీ స్థానాలు గెలుచుకుని ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా మారింది. మరోవైపు చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఇద్దరు గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతా చర్యలను చేపట్టారు. చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు తరలి వస్తున్నారు. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, ఏదైతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ టీడీపీకి వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నివాసం మాత్రం సందడి నెలకొందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా టీడీపీకి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన కలిసేందుకు తరలివస్తున్నారు. అదేవిధంగా కూడా అధికారులు కూడా అక్కడికి రావడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఒక్కసారి చంద్రబాబుని కలవడం, విష్ చేయించాము, మర్యాదపూర్వకం కలిసే దిశగా కూడా వీళ్ళు అధికారులు కలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున కూడా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో మాదిరిగా కాకుండా కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరగకుండా కూడా ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా భద్రతని అయితే కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇరువురు ఏఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు నియమించారు. అడిషనల్ ఎస్పీల ఆధ్వర్యంలో కూడా 100 మంది దాకా పోలీసులు ఉన్నారు. ఎక్కడికక్కడ అక్కడ దీనికి సంబంధించినటువంటి సీఎం, కాబోయే సీఎం అయినటువంటి చంద్రబాబు ఇంటి సమీపంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించే పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా కూడా ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఎంపీల సమావేశం అయితే కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎంపీలకి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇక్కడ ఏపీకి సంబంధించి టీడీపీ పార్టీలో గెలిచినటువంటి మంత్రులు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలు అందరూ కూడా రేపు అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని నేపథ్యంలోనే చంద్రబాబు ఎంపీలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంపీలు రావడం జరిగింది. అక్కడ అందుబాటులో లేని వాళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ లో కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ మాత్రం ఆయన వచ్చినటువంటి ఎంపీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కూడా ప్రజలు ఎంతో మన మీద నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూడా మనం ముందుకు సాగాలని ఆయన తెలియజేసిన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడికి వచ్చిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలకు సంబంధించి రేపు జరిగేటువంటి ఈ ఎన్డీఏ కూటమి మీటింగ్ ఏదైతే ఉందో దానికి కంపల్సరీగా అటెండ్ కావాలి. ఈ రోజు సాయంత్రం కల్లా ఢిల్లీకి వెళ్ళాలి ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే కేంద్రంలో సంబంధించి మంత్రివర్గంలో తమ పార్టీకి సంబంధించి కీలకమైన మంత్రి పదవులు రానున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత ఆ ఎంపీలందరూ కూడా రేపు మాత్రం తప్పనిసరిగా కూడా అక్కడికి అటెండ్ కావాలి అని మాత్రం ఆయన ఆదేశించిన నేపథ్యంలో అందరూ కూడా దానికి నిర్వహించిన నేపథ్యంలో ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడ ఎంపీలతో ఉన్నటువంటి సమావేశం మాత్రం కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.